తెలుసు, ఆయనకు అన్నీ తెలుసు, అన్నీ బోధిస్తున్నాడు, కానీ ఆయన పరిశుద్ధాత్మని ఇంకా పొందుకోలేని స్థితిలో ఉంటున్నాడు. అంటే కొత్తగా జన్మించలేదు. ఎప్పుడైతే క్రొత్తగా జన్మిస్తావో అప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి నీలో స్థానం ఉంటుంది. హల్లెలూయా. ఆయన నీతో ఉండడం కాదు, నీకు చెప్పడం కాదు, నీలోకే వచ్చి నీకు బోధిస్తూ ఉంటాడు. హల్లెలూయా. నువ్వు మాట్లాడుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుంచి మాట్లాడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పలేని కార్యములు, గూఢమైన సంగతులన్నీ నీలో నుంచి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. తెలుసు, ఆయనకు అన్నీ తెలుసు, అన్నీ బోధిస్తున్నాడు, కానీ ఆయన పరిశుద్ధాత్మని ఇంకా పొందుకోలేని స్థితిలో ఉంటున్నాడు. అంటే కొత్తగా జన్మించలేదు. ఎప్పుడైతే క్రొత్తగా జన్మిస్తావో అప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి నీలో స్థానం ఉంటుంది. హల్లెలూయా. ఆయన నీతో ఉండడం కాదు, నీకు చెప్పడం కాదు, నీలోకే వచ్చి నీకు బోధిస్తూ ఉంటాడు. హల్లెలూయా. నువ్వు మాట్లాడుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుంచి మాట్లాడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పలేని కార్యములు, గూఢమైన